అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటితో 73 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. అంటే 14 జనవరి 1953లో విడుదలైన చిత్రం ఇది. 'పరదేశి' చిత్రం. అంజలి పిక్చర్స్ వారి సొంత చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారనమాట. ఈ చిత్రంలో కొన్ని విశేషాలు చెప్పుకోవాలి ముఖ్యంగా. ఆహ్, అశ్విని పిక్చర్స్ బ్యానర్ మీద 'మాయలమారి' సినిమా తెలుగు, తమిళ భాషల్లో తీసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారేమో అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ స్థాపించారు. అలాగే అంజలి పిక్చర్స్ సంస్థని అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు స్థాపించారనండి. స్థాపించిన తర్వాత వారి మొట్టమొదటి చిత్రంగా ఈ 'పరదేశి' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తీశారు. తెలుగులో 'పరదేశి', తమిళంలో తమిళంలో 'పూంగతోయ్' అనే పేరుతో ఈ సినిమాని తీశారండి. అయితే ఈ సినిమాలో రెండవ పాత్ర కోసం శివాజీ గణేషన్‌ని తీసుకున్నారు. ఆయన్ని ఒక తమిళ డిస్ట్రిబ్యూటర్ వ పెరుమాళ్ చెట్టియార్ అనే ఆయన రికమెండేషన్ మీద శివాజీ గణేషన్ గారిని వారి మొదటి చిత్రంగా ఈ ద్విభాషా చిత్రాన్ని తీసుకున్నారు. కానీ పరాశక్తి ముందుగా రిలీజ్ కావాలని కోరుకుని వారు నిర్మాతల్ని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఒప్పుకున్నారనమాట. అలా శివాజీ గణేషన్ గారికి మొదటి చిత్రం పరాశక్తి అయింది. ఈ రెండో చిత్రం పరదేశి పొంగతో అయిందండి. అదొక విశేషం ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సింది. ఇకపోతే ఈ సినిమా ఈ సంస్థ స్థాపించిన తర్వాత వీరు 'రాజా రాణి' అనే 1950 సినిమాని హిందీ సినిమా రైట్స్ కొని ఆ చిత్రాన్ని దర్శకత్వాన్ని ఎల్‌వి ప్రసాద్ గారికి అప్పగించారు. ఎల్‌వి ప్రసాద్ గారు అలాగే ఆ చిత్రానికి చేర్పులు, మార్పులు చేసి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారండి. అదండి 'పరదేశి' సంగతి. 'పరదేశి' సినిమా కథానాయిక అంజలీదేవి గారు, రెండవ జంటగా శివాజీ గణేషన్, వసంత నటించారు. బ్యానర్ అంజలి పిక్చర్స్ చెప్పుకున్నాం గదా! నిర్మాత, సంగీత దర్శకత్వం పి. ఆదినారాయణరావు గారు, దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ గారు, తర్వాత ఛాయాగ్రహణం కమల్ ఘోష్ గారు. తర్వాత ఈ చిత్రం 2 కేంద్రాల్లో సద్విమర్శనం చేసుకుందనమాట. అది ఈ చిత్ర ముఖ్య విశేషాలు. ఇకపోతే ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలు ఎవరు పోషించారనేది చూస్తే 'చంద్రం' అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన కథానాయకుడి పాత్ర. అలాగే 'లక్ష్మి' కథానాయక పాత్ర పేరు. అంజలీదేవి గారు ఈ పాత్ర పోషించారు. అలాగే 'సుశీల' చంద్రం స్నేహితుడి భార్య. ఆ పాత్రని పండరీబాయి గారు పోషించారు. తర్వాత 'ఆనంద్' చ చంద్రం స్నేహితుడి కుమారుడు. అది శివాజీ గణేషన్ గారు ఆ పాత్ర పోషించారు. తర్వాత 'తార' లక్ష్మి కూతురుగా పాత్రని వసంత్ గారు పోషించారు. తర్వాత 'రంగయ్య' లక్ష్మి తండ్రి పాత్రని ఎస్‌వి రంగారావు గారు పోషించారు. ఇవి ముఖ్యంగా ముఖ్య పాత్రల కింద చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర 'చంద్రం' ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కుమారుడు. కానీ అతని తండ్రి బ్యాంక్రప్టసీ అవ్వడం వల్ల పోతాడు. ఈ సంగతి తెలిసిన అతని స్నేహితుడు తను చనిపోతూ తన ఆస్తిపాస్తు వ్యవహారాలు అన్నీ చంద్రం చేతిలో పెట్టి తన భార్య సుశీలని, కొడుకు చంద్రాన్ని చూసుకోమని చెప్తాడు. ఆ పని మీద చూసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి చంద్రం సిక్ అయిపోవడంతో అతన్ని డాక్టర్ సలహా మీద సీతాగిరి అనే హిల్ స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడ కథానాయిక లక్ష్మి పరిచయం అవుతుందనమాట ఆయనకి. వీరిద్దరూ ప్రేమలో పడి ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. వీరికి ఒక కుమా అప్పుడు అంజలీదేవి గారికి అంటే అంజలీదేవి పాత్ర లక్ష్మి పాత్ర గర్భం దాలుస్తుందనమాట. ఆ సమయంలోనే చంద్రం అర్జెంట్‌గా మళ్ళీ పట్నంకి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎవరికీ చెప్పకుండా కూడా. ఆ టైంలో ఆమెకి లక్ష్మికి తెలిసింది ఆయన పేరు ఏమి తెలీదు. ఆయన ఒక పరదేశి అని మాత్రమే మాట్లాడుతూ ఉంటుందనమాట. ఈ విషయం ఇలా అయితే ఏమవుతుందంటే తర్వాత అతను పట్నం వెళ్ళిన చంద్రం అక్కడ వివాదాల్లోని వాటిలోని చాలా బిజీ అయిపోతాడు. ఈలోగా మా ఆనంద్ పెద్దవాడవుతాడు. అప్పుడు మళ్ళీ ఆనంద్‌ని తన సొంత ఊరికి పంపిస్తుంది అతని తల్లి సుశీల. ఇక్కడికి వచ్చిన ఆనంద్ లక్ష్మికి పుట్టిన కూతురు వసంతతో ప్రేమాయణం సాగించడం మొదలెడతాడు. ఇది తెలిసిన లక్ష్మి చాలా గాబరా పడుతుంది. ఈలోగా మళ్ళీ చంద్రం ఈ సీతా సీతాగిరి హిల్ స్టేషన్‌కొస్తాడనమాట. అప్పుడు మిగిలిన సినిమా ఏమవుతున్నది ఎండ్ సినిమా మిగిలిన విశేషాలు ఏమవుతాయన్నది సినిమా విశేషాలనమాట. అదండి స్థూలంగా ఈ చిత్ర కథ. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని 53లో ఈ చిత్రం వచ్చింది. తర్వాత 63లోనో, 65లోనో నేనెక్కడో మళ్ళీ చూసాను అనకాపల్లిలో. చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. కానీ బావుంటుంది సినిమా చూడొచ్చు. ఈ చిత్రంలో ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో 9 పాటలున్నాయి. ఆ పాటలు ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వం కాబట్టి బాగానే ఉంటాయి అన్ని పాటలు అనమాట.
కానీ ఈ చిత్రం యావరేజ్ చిత్రంగా అందరూ అంటారు కానీ 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్నట్టుగా కొన్ని చోట్ల రికార్డులు దొరికాయండి. అంచేత 2 దీన్ని సద్దినోత్సవ చిత్రంగానే కన్సిడర్ చేయొచ్చనుకుంటాను. అవండి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంజలి పిక్చర్స్ వారి ప్రథమ చిత్రం 'పరదేశి' చిత్ర విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.